అదొక మారుమూల గ్రామం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దత్తత తీసుకున్న గ్రామం కూడా. ఆ గ్రామానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతిథిగా రాబోతున్నారు. ముఖ్యమంత్రే తమ గ్రామానికి వస్తుండటంతో ఆ గ్రామ ప్రజలు ఆనందంతో మురిసిపోతున్నారు. ఇక తమ సమస్యలన్నీ తీరిపోతాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తన సొంత జిల్లా, తన సొంత నియోజకవర్గం కూడా కాని మారుమూల పల్లెను ఉప ముఖ్యమంత్రి దత్తతకు తీసుకోవడం ఏమిటి, ఆ ఊరికి ముఖ్యమంత్రి అతిథిగా రావడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఆ కథా కమామీష్ ఏమిటో తెలియాలంటే ఇది చూడండి. ఇది ఆదిలాబాద్ జిల్లా బజారహత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామం. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో బట్టి విక్రమార్క 2023 మార్చి 16న పీపుల్స్ మార్చ్ కార్యక్రమాన్ని ఈ గ్రామం నుంచి ప్రారంభించారు. నాడు ఇక్కడి నుండి ప్రారంభించిన పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అన్ని విధాలా గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని నాడు బట్టి హామీ ఇచ్చారు. ఈ గ్రామాన్ని దత్తత కూడా తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నాడు పీపుల్స్ మార్చ్ సందర్భంగా గ్రామస్తులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ వచ్చారు. పీపుల్స్ మార్చ్ చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా బట్టి విక్రమార్క గ్రామాన్ని సందర్శించారు. ప్రస్తుతం 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 6వ తేదీన గ్రామంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతిథిగా హాజరవుతున్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల అమలు ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుత ప్రజాప్రభుత్వం సాధించిన 99 రోజుల ప్రగతిని ప్రజలకు వివరించనున్నారు. మరోవైపు తమ గ్రామానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రానుండటంతో గ్రామస్తులు ఆనందంతో మురిసిపోతున్నారు. ఏర్పాటు చేయడం చాలా సంతోషము. ఇంతకుముందు ఏంటంటే మాకు ఇక్కడ నుంచి పీపుల్స్ మార్చ్ 16 పీపుల్ మార్చ్ పాదయాత్ర ఇక్కడ నుంచి చేయడం జరిగింది. అందులోనే మా భాగంగా గవర్నమెంట్ రావడం జరిగింది. కాబట్టి బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు ఈ మా పిప్పిరిని దత్తత తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని నిధులు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఆయనకు ఏంటంటే పీపుల్స్ మార్చ్ 16th నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచే ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. సీఎం గారిని కూడా ఇక్కడికి రప్పిస్తున్నారు. వారి ఇద్దరి రాకతో మా పిప్పిరి మంచి అభివృద్ధి పథంలో ఉంటుందని మేము అనుకుంటున్నాము. మా పిప్పిరికి ప్రజలకు అంతా ఈ ప్రోగ్రాం జరగడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక టోటల్గా రాష్ట్రంలోనే మా పిప్పిరి అంటే ఒక విలవిలలాడిపోతుంది. సో ఇది మాకు ఇచ్చిన నిధులు కొన్ని పూర్తయినాయి, ఇంకా నిధులు ఇస్తారని అనుకుంటున్నాము. ఈ కుప్టి ప్రాజెక్టు కూడా చేస్తే మా కాన్స్టిట్యూన్సీ మొత్తం డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. విక్రమార్క గారు దత్తత విలేజ్ ఇది. మాకు ఇప్పుడు సీఎం రావడం చాలా సంతోషంగా ఉంది. మా ఊరి కోసం ఇందిరమ్మ ఇల్లు కానీ, లిఫ్ట్ ఇరిగేషన్, మార్కెట్ యార్డ్, సబ్ స్టేషన్ మరియు సార్ రావడం మా విలేజ్ వారికి అందరికీ సంతోషంగా ఉంది. చాలా సంతోషం సార్, మాకు సార్ రావడం మా డెవలప్మెంట్ జరుగుతుందంటే అందరికీ ఆనందంగా ఉన్నారు మా పిప్పిరి విలేజ్ లో. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా బజారహత్నూర్ మండలంలోని రామ్నగర్ కు చెందిన దివ్యాంగురాలు ఉయికే సుభద్ర బట్టిని కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. స్పందించిన బట్టి విక్రమార్క తాము అధికారంలోకి రాగానే ఓ ఇల్లును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు సుభద్రకు ఇల్లు మంజూరైంది. కొద్ది నెలల క్రితం ఇంటి నిర్మాణం కూడా పూర్తయ్యింది. గృహప్రవేశం కూడా చేశారు. సుభద్ర ఆహ్వానం మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆ ఇంటిని సందర్శించి సుభద్రను కలిసి కానుకను అందజేశారు. దీంతో ఆమె ఆనందంతో మురిసిపోయారు. నాకు వట్టి విక్రమ్ సార్ ఉయికే సుభద్ర గారు, నా తండ్రి పేరు బాబారావు. ఉయికే సుభద్ర, తండ్రి పేరు బాబారావు, మా తల్లి పేరు ఏమో జనాబాయి. ఆయన భయంతో వట్టి విక్రమ్ సారు నాకు ఇల్లు కట్టి ఇచ్చినారు సార్. ఇల్లులోకి ఉండే పాత ఇల్లులోకి ఉండే నాకు ఆయన కొని ఇల్లు ఇచ్చినారు సార్. నాకు ధన్యవాదాలు. కలెక్టర్ సార్ వచ్చి నిన్న అవార్డు ఇచ్చినారు. కలెక్టర్ సార్ వచ్చి సార్ వట్టి విక్రమ్ కలిసి వట్టి విక్రమ్ రాజు సారు ఇల్లు కట్టి ఇచ్చినారు. ధన్యవాదాలు. 4 నెలలు అవుతున్నది. పాదయాత్రలు చేసినారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అధికారిక పత్రాలను అందజేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చాటి చెప్పనున్నారు.